2014-19 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు యనమల కృష్ణుడు. ఇక యనమల కృష్ణుడు రాజీనామా ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు అధికార వైసీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. తుని ఇన్ఛార్జ్ మార్పుతో ఒక్కసారిగా యనమల సోదరుల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. 40 ఏళ్లుగా యనమలకు అలాగే టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తినులో యనమల రామకృష్ణుడు 6 సార్లు గెలవడంలో యనమల కృష్ణుడు కీలక పాత్ర పోషించారు. ఇక 2014-2019 ఎన్నికల్లో మాత్రం స్వయంగా యనమల కృష్ణుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి యనమల కృష్ణుడుకు పార్టీ టికెట్ నిరాకరించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా మార్చింది. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన యనమల కృష్ణుడు రెబెల్గా నామినేషన్ కూడా వేశారు. తాజాగా ఆయన అధికార వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో యనమల కృష్ణుడి వ్యవహారం ఒక్కసారిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్న యనమల కృష్ణుడు స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలిసిన విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందేమో తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత
నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుతుంది. ఇవాళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. రైట్, ఇది మొత్తం మీద యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అధికార వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, యనమల కృష్ణుడు దాదాపుగా ఆయన సోదరునితో కలిసి 40 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశారు. ఇప్పుడేమో వైసీపీ గెలుపుకు పనిచేస్తానంటున్నారు. కేవలం తునిలోనే కాదు, పక్క నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తాను, టీడీపీ ఓటమికి కృషి చేస్తానంటూ ఆయన మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి. సో పార్టీ నేతలు ఎలా తీసుకోబోతున్నారు దీన్ని? ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు యనమల కృష్ణుడిని సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారా? యనమల కృష్ణుడిని పూర్తి స్థాయిలో ఆయన అసంతృప్తిని పూర్తి స్థాయిలో బుజ్జగించలేకపోయారా? ఎస్ రామదాస్, మనకు ప్రధానంగా చూసుకుంటే టీడీపీ కొంచెం కూడా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఊహించిన పరిణామాలే చోటు చేసుకున్నాయని ప్రధానంగా చెప్పొచ్చు. ఎవరైతే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు సోదరుడు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశానికి అయితే బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గత 40 ఏళ్ల నుంచి కూడా 6 సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి యనమల రామకృష్ణుడు అయితే ఎంతో వీర విధేయుడిగా ఉన్నటువంటి సోదరుడు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం గత కొన్నాళ్ళ నుంచి అయితే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అతను ఇన్ఛార్జి మార్పును నిరసిస్తూ గత కొన్నాళ్ళ నుంచి కూడా అన్నదమ్ముల మధ్య అయితే వివాదాలకు తారస్థాయికి అయితే చేరాయి. యనమలకు దివ్యకి అయితే సపోర్ట్ చేయకపోవడం, అలాగే ప్రధానంగా తనైతే గత కొన్నాళ్ళ క్రితం అయితే జరిగిన పరిణామం అంటే ఇన్ఛార్జిగా మార్పు చెందిన తర్వాత టీడీపీ నుంచి అయితే ఆశించిన ఏదో పదవి వస్తుందని చెప్పేసి యనమల కృష్ణుడు అయితే ఇప్పటి వరకు కూడా వెయిట్ చేశారు. యనమలకు దివ్యని అయితే ఇన్ఛార్జిగా బాగా అప్పచెప్పించడంతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉన్నాను, నాకైతే ఏదో ఒక పదవి ఇస్తారు చంద్రబాబు అని చెప్పేసి ఆశించారు. గతంలో ఇన్ఛార్జి మార్పు చేసిన తర్వాత చంద్రబాబు కూడా పిలిచి తనకైతే బుజ్జగించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, తనకు మరీ సరైన హామీ రాకపోవడంతో ఇప్పుడు ఈ యొక్క యనమల కృష్ణుడు అయితే ఇటువంటి నిర్ణయం తీసుకుని టీడీపీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత నామినేషన్ ప్రక్రియ సమయంలో కూడా యనమల రామకృష్ణుడు పిలుస్తాడు వెళ్దామని చెప్పేసి కృష్ణుడు కూడా వెయిట్ చేశామని చెప్పాడు. కానీ యనమల రామకృష్ణుడి చేత ఎటువంటి పిలుపు రాకపోవడంతో మొత్తం ఆయన గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీలోకి వెళ్తున్నారని ప్రచారం అయితే జోరందుకుంది. కానీ ఈ రోజు దానికైతే తెరదింపారు. ఆయనకి ఎట్టకేలకైతే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి రేపు చేరుకున్నట్టుగా అయితే కృష్ణుడు చెప్పడంతో మొత్తం తెలుగుదేశం పార్టీలో మొత్తం ఊహించని పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ పరిణామం తుడిలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అక్కడంతా కూడా హోరాహోరీ పోరు ఉంది. యనమల దాడిశెట్టి రాజాకి యనమల దివ్యకి మధ్య, యనమల కుటుంబానికి మధ్య ఒక పోరు, ఒక మొత్తం ఊహించని పోరు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా కృష్ణుడు ఒక్కసారిగా తెలుగుదేశం నుంచి వీడి వైసీపీలోకి వెళ్తున్న పరిణామం అయితే ఒక ఊహించని పరిణామం మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు రామదాస్. రైట్, అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి దృష్టి సారించింది? ముఖ్యంగా యనమల సోదరుడు స్వయంగా అటు యనమల కూతురు కూడా మళ్ళీ బరిలో ఉన్నారు. ఇక యనమల సోదరుడు మళ్ళీ వైసీపీలో చేరి నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీ మరి దీనిపై ఎట్లా దృష్టి సారించింది ప్రస్తుతానికి? అంటే రెండు పర్యాయాలు అంటే 6 సార్లు అయితే ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు తునిలో అయితే గెలుపొందారు. తర్వాత అయితే తనైతే ఆ ప్రత్యక్ష రాజకీయాలకు అయితే దూరమైనటువంటి యనమల రామకృష్ణుడు తన సోదరుడిని యనమల కృష్ణుడిని అయితే బరిలో అప్పుడు ఉంచడం జరిగింది. ఆ 2 పర్యాయాలు అంటే 2014 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు, అలాగే